శ్రీనాథ కవి సార్వభౌమన్ శ్రీ శివరాత్రి మాహాత్మ్యం 24వ భాగం 11/3/26 డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి అర్ధ తాత్పర్యం. యమదూతలు ప్రమథ గణానికి మధ్య పోట్లాట జరుగుతోంది. యమదూతలు అంటున్నారు ప్రమథ గణాలు, చచ్చిననేమి మూర్ఛ తరవచ్చిననే ప్రహార వేదన నొచ్చిననే పండ్లు చెవి నోరు కరాంగుడి నెత్ర గొళములు ముచ్చిననే పట్టుబడి మొక్కడి బంధనశాలలోనికి వచ్చిననే మృత్యులకు నచ్చిన ఏలిక ఆజ్ఞ పట్టునన్. తన్ను ఆదరించే స్వామి ఆజ్ఞా పాలనలు చేస్తున్న వాడికి మూర్ఛ వచ్చినా చచ్చినా ఏం సాగు కంటే స్వామి ఆజ్ఞా నిర్వహణము. దెబ్బలు ఆ బాధ చేత సగం చచ్చితే పళ్ళు కళ్ళు చెవి మూరు గుండెని కళ్ళు పూతే మాత్రమే. బంధితుడైన ఔద్ధత్యంలో కారాగృహంలో ఉన్నా దానికంటే తన యజమాని ఆజ్ఞ శిరసా వహించేవాడే గొప్పవాడని యమదూతలు అంటున్నారు. తగవు ధర్మంబు పాడి పంతంబు తెలిసి అనువుడి బ్రాహ్మణుడి బాధలనుభవం ఉండే దురమున మమ్ము మృత్యువు జయించి విప్పులు గొనిపొండు మాటలు వేయునేలా. శివభటులార, తగవు ధర్మం పాడి పంతం బ్రాహ్మణుడి బాధ అనుభవించడానికి లేదా యుద్ధానికి మృత్యువులు గెలిచిన యుద్ధంలో గెలిచి విప్రుణ్ణి మృత్యువును గెలిచి ఈ విప్రుణ్ణి తీసుకెళ్ళండి. ఇన్ని మాటలు ఎందుకయ్యా? మీకును మీ పతి యానత్ మాకును మా భర్త యాజ్ఞ మన్నింపదగున్. వాకో వాక్యం ములవెల వాకాట్లన్ బల్సదంబు వలవదు సేయన్. కనుక మా స్వామి ఆజ్ఞ మీకు, మీ స్వామి ఆజ్ఞ మీకు, మా స్వామి ఆజ్ఞ మాకు శిరోధారం పాటించాలి. మాటకు మాట అయిన వ్యర్థమైన ఈ సంభాషణతో వాదోపవాలతో లాభం లేదు, వాటి వదిలే అని యముని భటులు పలికిన విని శంకర భటులు తద్వివేకంబులకు మనమున సంతోషించు మనసిజహరు శాసనమును మందించుటకై. యవభటులు అలా పలకగా విని శివభటులు వాళ్ళ మంచి మాటలు మనస్సులో సంతోషించి శివుని ఆజ్ఞ పాటించటానికి పొడి కచ్చడముపై పులితోలు నురుసేరు కటిభారమున గాసె కట్టుగట్టి అభినవంబై రుద్రాక్ష ఉడ్డాణం నాభిచక్రం లోలుగా భరించి ప్రిదిరి జారకయుండ పెను పాప ప్రోగులు శ్రవణ భాగమునందు సంతరి అల్లి బిల్లిగా జటావల్లీమ తల్లు కూర్చి పెంపొంద గీల్కొల్పులెట్టి భసిత ధూళి శరీరమభ్యంగమాచి యుద్ధ విడి పారిష దయోధుల ఒక్క గుణక ఆయుధంబులు ధరించి అట్టహాస డమరుక ధ్వాన సింహనాదముతోడ. శివ అనుచరులైన ఒక్కొక్కడి చిన్న గోచి గొడ్డలపై సన్నని వస్త్రాన్ని మొలకు దట్టిగా గట్టి కొత్తవైన రుద్రాక్షలు బొడ్డు కింద బిగి తడలిపోయి జారిపోకుండా లాగేటట్టు పెనుబాబుల ప్రోగులు చెవుల పెట్టుకొని ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు తీగల జడలను గుర్చి పెద్దదైన కొప్పు పెట్టి విభూతి ఒళ్ళంతా పూసుకొని ఆయుధాలు ధరించి అట్టహాసంగా డమరువులు సింహధ్వనులు చేస్తూ ఆటోపారభటి సముద్భట తరాహంకార మహాధర్యాటంకార రవం అంబుజ భవాండాభ్యంతరంబుణన్ సమాస్ఫోటికి లవం పోటింపంగ లలాటలోచన జిషు భుజిష్యులండ భృత్యులను దాటి
సంభ్రమలీల దాకిరిబడిన ధారాధరాధ్వంబులన్ కళాక్షుడి సేవకు ఆటోపాతి సృజించేత్ అధిక గర్వంతో భుజాలలో వెళ్ళ నారుడ టంకారధ్వనులు బ్రహ్మాండమంతా మోగుతుండగా యమభటులను దాడి వేగంగా ఆకాశ మార్గంలో వెళ్ళిపోయారు. ద్రాగిష్ట కఠిన ధన్ష్టాదండ ఘంగట్ట కటుఘోరకిత కటాత్కారము జటుల జంఝామరు ఝంపా పరంపర సన్నిభ ఘ్రాణ నిశ్వాసమగు వికల తార చంద్ర విభ్రాంతి భీషణ స్పార చక్షుర్ద్వయి భయదమగు నిటల వీధి విటంక నిర్భర భ్రూకుటీనటన క్రియాటోపట మగు గాల మృత్యువు శాన చక్కరమునబట్టి చికిలి వేసిన అడిదంబు చేతదాల్చి చేగురించిన మొగముతో చిత్తజారి ప్రమథవర్గంబు తాకె ఆగ్రహమెలర్ప. బాగా పొడవైనవి పరుషాలైన దండాలు రాపిడి చేసే వంకరగా ఉండే కర్ణ కఠోర భయంకరమైన కీటకట ధ్వని జంఝామారుతం దూకుడల వరుసతో సమానమైన నాసికా నిశ్వాస భయంకరమైన చక్రాల వంటి కనుగుడ్డు తిరగటించ భీషణమై కళ్ళ చూస్తేనే భయం కలిగేటట్టు మెరుపు కలిపేటట్టు వెరపు కలిగేటట్టు నొసట తీవ్రమైన బొమ్మముడి నాట్య సంరంభంలో ఉద్యమం కలది అవుతూ క్రూరమైన మృత్యువు పదును చక్రాన్ని వాడి చేసిన కత్తిని చేత ధరించి ఎర్రబడిన ముఖాలతో కోపం అతిశయిస్తూ ప్రమథ గణాలను మార్కొన్నది. అంటే యమభటులు ప్రమథ గణాలతో పోట్లాడతారు, యుద్ధం అన్నమాట. ఠబిన ఢంకా డమరు ఠమ ఠమ ధ్వనులు కలిగిస్తూ దిక్కులనే బాణాలు పగలగొట్టగా సూర్యకిరణాలనే ఖండాలు పడటం చేత ధగ్గ ధగ్గమని ప్రకాశించే ఖడ్గాలు గండ్రగొడ్డళ్ళు ఆయుధాలు కాంతులు యుద్ధమనే లక్ష్మికి హారతి పట్టగా ఆ సమయంలో విద్యాధరులు పాములు పన్నగులు యక్షులు గరుడులు గంధర్వులు మొదలైన వారు మనసులో సంతోషించగా కలహ భోజనుడైన దేవముని నారదుడు సంతోషంతో కుంచదీసి ఆకాశంలో ఈశ్వర భటులను యమభటులను భుజబల గర్వాతిశయం లేకుండా ఒకళ్ళనొకతో ఘోరమైన పోరు చేశారు. శంకర భటులు సంతక కింకరుడు మిథ ప్రహార కీలాల సటాపంకిల తనుల కుసుమిద కంకేలీతరుల భంగి కనుపట్టిది అనిన్ యుద్ధంలో శివభటులు యమభటులు పరస్పరం ఉష్టిఘాతాల చేత నెత్తురు జడల చేత బురద అయిన శరీరం చేత పుష్పించిన అశోక వృక్షాలాగా రక్తం కారుతూ కనపడ్డారు. దేవదేవ ఇప్పుడు యమభటులలో ఒకడు యముని దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా అన్నారు: దేవదేవర యాజ్ఞదుదిశేయం తల భూని మృత్యువుతో కూడి భూమి స్థలం కర వలి ప్రకథమను పట్టణమ అనతి దూరం శైలాంతరమ అడవిలో ఒక మృగవ్యాధ పక్కణంబులం అది దేహమున కుష్టామయములు జడిసె కూతుడ కళ్ళబడ నుండి ఏర్వంగ పంచత్వముందిన పాప కర్ము బ్రహ్మబంధుని సుకుమారు బట్టి దేగ అభవు దూతలు రానీక ఆగినారు. మాకు వారికి దొరమయ్యే ఆకాశమున ఎరుగ చెప్పంగా వచ్చేటివి ఇత్తరంగు. ఏం జరిగిందో చెప్ప. ప్రభువు మేము తమ ఆజ్ఞ సరసా వహించి మృతలోకం మృతంగా భూమి మీద చనిపోయినట్టు భూలోకానికి వెళ్ళి వణిక్ప్రథమనే పట్టణంలో దగ్గరలో కొండల మధ్య అడవిలో ఒక బోయపల్లెలో ఒక ఇంట కుష్ఠ వ్యాధితో రంకుటాళ్ల కూతుళ్ళ కాళ్ళ దగ్గర ఉండి ఏడుస్తుండగా మరణించిన పాపాత్ముడు
బ్రాహ్మణుడైన సుకుమారుణ్ణి పట్టుకొని తీసుకొస్తుండే శివుడి దూత మమ్మల్ని అడ్డగించి రానివ్వకుండా మాకు వాళ్ళకి యుద్ధం అయిపోతోంది, ఆ విషయం మీకు చెప్పడానికి వచ్చి అని భటులు పలకగా యముడు విని అమిత కోపావేశంతో వశం తప్పిన వాడై ఉలుంబరుడని పేరుగల సేనానాయకుడి పిలిచేదంతా ఇలా సను ఉలుంబర కుశలాంఛనుని లంకనాగినారట మన వాండ్రన ఆకసము ఒక్క పాపాత్ముగనిలాగా ఉద్ధవిడిన వేగి ఆ జటాధరుల తెగిచి రమ్మను. ఒరే నాయనా ఉలుంబర, ఒక పాపాత్ముని తీసుకురమ్మని నేను పంపిస్తే వాళ్ళని శివదూత ఆకాశంలో అడ్డగించారు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ జడదారులైన ప్రథములు శిక్షించిరా. గబ్బున నిద్రించిననొక దెబ్బగొను నీకు ఎదురే త్రిజగముల నురుడ తబ్బిబ్బుగా జంగములకు జబ్బంబుడు వెట్టు ముస్తి సంఘట్టనము. గబ్బునంటే గర్వం, గబ్బిత వాళ్ళంటే గర్వంతో ఉన్నవాడు, పండిత గర్వం, పాండిత్య గర్వం అని ఒక ఆయన చెప్పాడు, నాకు తెలియదు. కనుక పోయి ఉలుంబర, వాడు నిన్ను గర్వంతో ఎదిరించి ఒక దెబ్బ తీస్తే నువ్వేమీ భయపడ. 3 లోకాలలో నిన్ను ప్రతిఘటించగలవాడెవడూ లేడు. పిడికిడి పోటులతో శివదూతలు తలలు పగలగొట్టినారా అని. వ్యాధులు అష్టోత్తర శతములు వచ్చుగా తోడ నీతించుగాక మృత్యువులు 100 పంపినార మున్నాడి భటుల గురించి కాల మృత్యువు గెలుచు శంకరుని హితుల. 108 రోగాలు మీతో రాస్తాయి, వెళ్తాయి, మిమ్మల్ని అనుసరించి మృత్యువులు మీ వెంట వస్తాయి. ముందుగా భటులను గురించి పంపి కాల మృత్యువు శివుని దూతలను గెలవండి, ఎలాగైనా గెలిచి రావాలని. అని యముడు పలకగా నరుంబరుడనేవాడు అలాగే వ్యాధులను మృత్యువుతో కూడిన వాడై కదిలి వెంటనే వాద్యాలు ధ్వని చేస్తూ ప్రథమ సేనను తాకి శస్త్రాలు ప్రయోగించి విజృంభించి వాళ్ళని ఓడి. అప్పుడు శివుడు కోపించి శివదూత వక్రాలైన బొమ్మములతో భయంకరాలైన మొగములు ఎర్రబడగ నవ్వున డమరు డిండిమ వాద్యాల ఠమ ఠమ ధ్వనులతో యమభటుల మొసలాలు, దిండిమాలు, తోమరాలు, ఖడ్గాలు, త్రిశూలాలు, పట్టిసాలు అనే వాటితో కొట్టగా వాళ్ళు బాహువులు, తొడలు, కాళ్ళు, వక్షాలు, కంఠాలు, లలాటాలు ముచ్చీలు గుంట తెగి కింద పడిపోయి పొరలు దూగి దాగి జంకి చలించి వెనుదీసి అలసి కుంది చలించి వెనుదీసి మృగ్గి దస్ మూర్ఛిల్ చెల్లాచెదరై కాందిశీకులై అలసిన వాళ్ళై లొంగిన వాళ్ళై యుద్ధరంగం విడిచి పారి తెల్లబోయి యముడి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రథముడు సుకుమారుని బంధ విముక్తి గావి వాణ్ణి ముందు పెట్టుకొని బంగారు పిడిగల కత్తి కాంతులు ఆకాశంలో వాణ్ణి తీసుకెళ్ళి అప్పుడు ఆ సుకుమారుడు పుణ్య శివరాత్రి వ్రత దర్శన మహిమ చేత ఏం జరిగిందో రేపు